నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నేటి దేవుని మాట 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. పౌలు ఈ పత్రికను కుమారుడైన తిమోతికి రాసిన సమయంలో సంఘంలో తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు. వారు వివాహం మంచిది కాదని, కొన్ని ఆహారాలను తినకూడదని వంటి నియమాలను బోధిస్తూ దేవుడు సృష్టించిన వాటిని తప్పుగా అర్థం చేసుకునేలా ప్రజలను నడిపిస్తూ ఉన్నారు. అందుకు ప్రతిగా పౌలు దేవుడు సృష్టించినది మంచిదే, దానిని దేవుని వాక్యానికి అనుగుణంగా కృతజ్ఞతతో స్వీకరించాలి. ఈ వచనంలో ప్రతి వస్తువు మంచిది అంటే ప్రతి పనిని లేదా ప్రతి పాపాన్ని దేవుడు ఆమోదిస్తాడు అని కాదు. దేవుడు సృష్టించిన వాటిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాటిని దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉపయోగించకూడదు. దేవుని సృష్టించిన సృష్టిలో మంచి ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. దేవుడు తాను చేసినదంతయు చూడగా అది చాలా మంచిదిగా ఉండెను. దేవుడు సృష్టించిన ప్రతి దానిలో ఆయన జ్ఞానము, ప్రేమ, ఉద్దేశం కనిపిస్తాయి. మన జీవితంలో ఉన్న దేవుని ఆశీర్వాదాలను తక్కువగా చూడకుండా వాటి వెనుక ఉన్న దేవుని యొక్క చేతిని గుర్తించాలి. వాటినన్నిటినీ కృతజ్ఞతతో స్వీకరించే వారంగా ఉండాలి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. దేవుని వాక్యము చేతను ప్రార్థన చేతను అది పరిశుద్ధపరచబడుచున్నది. మనకు దేవుడు ఇచ్చిన ఆహారం, కుటుంబం, ఆరోగ్యం, పని, సమయం, సంఘం ఇవన్నీ దేవుని కృపగా గుర్తించి 1 దెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18లో ఉన్నట్లు కృతజ్ఞత కలిగి జీవించాలి. ఆమేన్.